पुले जोहार जोहार पुले जोहार जोहार पुले जोहार जोहार ज्योतिराव महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा ज्योतिराव फुले जोहार। ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంఘ సంస్కరణలు చేసి ఆ రోజు ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఆయన నిలదీసి ఆయనకి మహిళలకి సరైన న్యాయం చేసే విధంగా, అలాగే కుల నిర్మూలనని కులాన్ని అన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి జ్యోతిరావు పూలే గారు ఇన్ని సంవత్సరాలైనా కానీ మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇటువంటి నాయకుల యొక్క సేవలను ఆదర్శంగా తీసుకుని, ఆయన మాటలను మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని కులాలని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజున జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల్లో ఏదైతే భావజాలంలో ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి యొక్క భావజాలం కులాలన్నిటిని సమానంగా చూసే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనందరం కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఈ రోజున ఆయన యొక్క జయంతి వేడుకలను మనందరం కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో చేసుకున్నందుకు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు. 99వ జయంతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. మన జనసేన పార్టీ కార్యాలయంలో కాకుండా పట్టణం అంతటా కూడా ఈ జయంతి వేడుకలు జరుగుతున్నాయంటే దీనికి మూల కారణం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పద్మవిభూషణ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ప్రజారాజ్యం సిద్ధాంతాల్లో భాగంగా జ్యోతిబా పూలేని ఆయన ఎంతో ఆదర్శంగా తీసుకుని పార్టీని ప్రారంభించారు. అదే ఆశయాలను కూడా ఈరోజు మన నాయకులు జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా జ్యోతిబా పూలే ఆశయాల్లో మనల్ని అందరినీ పయనించమని అన్ని వేళల్లో మనకి ఆదేశించడం జరుగుతుంది. అదే ఆశయాలతో మనం ముందుకు వెళ్ళి అట్టడుగు వర్గాలను కూడా మనందరం ఒకటై ఒక వేది మీదకి వచ్చి ఈ జనసేన అంటే ఓ బలమైన జ్యోతిబా పూలే ఆశయాలతో నడుస్తున్న ఈ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, జ్యోతిబా పూలే ఆశయాలతో నడిచే అతి కొద్ది పార్టీల్లో మన జనసేన కూడా ఒకటని గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జి ఊరగడ్డ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూలే గారి జయంతి సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.